ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో పెంపుడు కుక్కలలో సాధారణంగా వచ్చే రోగాలు, వాటి నివారణ, ఈ అంశం గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, క్షేత్రీయ పశు వైద్యశాల, తాండూరు, వికారాబాద్. మరి మీ ఇంట్లో కూడా పెంపుడు కుక్కలు ఉన్నాయా? పెంపుడు కుక్కలకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా, సందేహాలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి వెంటనే కాల్ చేయండి. నమస్కారం సార్. నమస్కారం అండి. చాలామంది ఇళ్లలో రకరకాల పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. మనుషుల కంటే ఎక్కువ ప్రయారిటీ వాటికే ఇస్తున్నారు ఈ మధ్యకాలంలో. కరెక్ట్. వీటిపైన మీ అభిప్రాయం ఏంటి? అవునండి, ఇప్పుడు పెట్ డాగ్ పాపులేషన్ అనేది చాలా పెరుగుతుంది మన దేశంలోనే కాదు, ప్రపంచం అంతా. సో దానికి ముఖ్య కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి ఏంటంటే స్మాల్ ఫ్యామిలీస్ అయిపోవడం. ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ తయారవ్వడము, ఇంట్లో ఒకళ్ళు ఇద్దరు ఉండడము. సో దానికి వల్ల ఒక పెట్ ఉంటే కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది జీవితం అన్నది ముఖ్య ఉద్దేశం. సో దానివల్ల రకరకాల మనం కుక్కల గురించే కాదు, పిల్లులు, కుక్కలు, ఇతర చాలా యానిమల్స్ కూడా పెంచుకోవడం పరిపాటి అయిపోయింది. మేము కూడా చూస్తున్నాము, ప్రతి సంవత్సరము ఈ ఇంట్రెస్ట్ పెరుగుతూనే ఉంది. అండ్ అది మనుషుల్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోతుంది ప్రస్తుత కాలంలో. ఓకే, అంటే డాగ్స్లో చాలా వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి. పెద్దవి, చిన్నవి, అలా చాలా చాలా రకాలు ఉంటాయి. అయితే ఎన్ని రకాలు ఉంటాయి, ఎలాంటివి పెంచుకోవాలంటారు సార్? మామూలుగా అయితే ప్రపంచంలో 150 రకాల డాగ్స్ ఉన్నాయండి, కుక్క జాతులు. కానీ మన దేశంలో ఉన్నవి ఒక 40-50 రకాల జాతులు ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా తెలుసుకోండి, ఎటువంటి జాతి కుక్క మనకి సూటబుల్. అంటే ఒక ఫ్యామిలీలో ఉన్నారంటే వాళ్ళకి ఎటువంటి కుక్క వాళ్ళకి సూటబుల్ అని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తాను, ఉదాహరణకి ఒక చిన్న ఇల్లు ఉంది మనకి, ఒక 1 బెడ్రూమ్ హౌస్, 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్నాము. అప్పుడు మనం ఎట్లాంటిది పెట్టుకోవాలి? మనకి కనీసం లిమిటెడ్ స్పేస్ ఉంది కాబట్టి చిన్న జాతి కుక్కని ఎంపిక చేసుకోవాలి మనం. అదే వాళ్ళు పెద్ద జాతి కుక్కని తీసుకున్నారనుకోండి, చాలా ఇబ్బంది పడతారు, వాళ్ళు పడతారు, అది కుక్క కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పెద్ద ఇల్లు ఉన్నది, ఖాళీ స్థలం ఉన్నది, కుక్క అటు ఇటు పరిగెత్తవచ్చు అనుకున్న వాళ్ళు పెద్దది తీసుకున్నా పర్వాలేదు. ఇదే కాకుండా, సైజే కాకుండా ఏంటంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు, ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటున్నారా, వృద్ధులు ఉంటున్నారా అన్నది కూడా మనం ఆలోచించాలి తీసుకునే ముందు. ఇప్పుడు వృద్ధులు నీళ్ళల్లో మనం పెద్ద కుక్కని పెట్టామనుకోండి, వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని తీసుకెళ్లాలన్నా, పట్టుకోవాలన్నా, ఇంట్లో తిరగాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇటువంటి కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకుంటా వెటర్నరీ డాక్టర్ గారి సలహా తీసుకొని, ఇది మా పరిస్థితి, ఆర్థికంగా కానివ్వండి, ఇంట్లో ఉన్న స్పేస్ కానివ్వండి, ఎటువంటి ఉన్నారు, ఇవన్నీ పరిశీలించుకుని తెచ్చుకోవాలి తప్ప ఎవరో ఇస్తున్నారనో లేదా ఇది అందంగా ఉందనో మీరు తెచ్చేసుకుని మీరు ఇబ్బంది పడతారు, దాన్ని ఇబ్బంది పెడతారు. సో అందుకని ఇది తీసుకునే ముందే ఒక డాక్టర్ గారిని కలిసి, వెటర్నరీ డాక్టర్ గారిని కలిసి ఆయన సలహా తీసుకోవడం ఉత్తమం. ఓకే సార్, ఒకవేళ ఈ చిన్న చిన్న కుక్క పిల్లలు ఉంటాయి, ఏ వయసులో తెచ్చుకోవాలి మనం వాటిని? ఏ వయసులో తెచ్చుకుంటే బాగుంటుందంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఇందులో ఐడియల్గా అంటే మేము చెప్పేది ఏంటంటే కనీసం 45 నుంచి 60 రోజుల వయసు ఉన్న కుక్క పిల్లల్ని తెచ్చుకోవడం చాలా మంచిది. దానికి కారణాలు ఉన్నాయి. మరీ చిన్నదనుకోండి, 45 రోజులు 30 రోజుల కన్నా తక్కువ ఉంటే అది తల్లిపాలు తాగే వయసు. సో మీరు ఆ టైంలో తల్లి నుంచి వేరు చేసేసి దాన్ని తీసుకొచ్చి దానికి కావాల్సిన ఆహారం పెట్టలేక, మనం పెట్టిన ఆహారం దానికి డైజెస్ట్ కాక చాలా ఇబ్బందులు పడుతుంటాయి. మేము చూస్తూ ఉంటాం. చాలా 30 రోజుల పిల్లలు, 25 రోజుల పిల్లలు తెచ్చేస్తారు.
ఏంటంటే వాళ్ళు ఇచ్చేసారని అంటారు, లేదా ఏమో అండి ఇంకో 15 రోజులు ఉంటే అది ఎవరో తీసుకుపోతారని నేను తెచ్చేసుకున్నా అంటారు. సో ఇవన్నీ దాన్ని బాధ పెడతాం, మనకు అరగదు ఫుడ్. సో తల్లిపాలు తాగే వయసు అయిపోయి మామూలు ఫుడ్ తినే వయసు వచ్చేటప్పటికి కనీసం 45 నుంచి 60 రోజులు ఉన్న పప్పీని తెచ్చుకుంటే మనకు కూడా ఈజీగా ఉంటుంది పెంచడం. ఓకే సార్, మరి ఆ పప్పీ డాగ్ని తెచ్చుకుంటాం సరే, అంటే మీరు అన్నారు కదా 45 days to 60 days తెచ్చుకున్న తర్వాత మనము దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ టీకాలు వ్యాక్సినేషన్లు వాటికి ఇంకా అంటే నులి పురుగులకు సంబంధించి మనం పిల్లలకు వేయిస్తాం కదా, అలాగే పప్పీ డాగ్స్ కూడా వేయించాలంటారా? వేయించాలండి, ఇది కూడా చాలా మంది అడుగుతారు, తెలుసుకోవాల్సిన విషయం. సో చిన్నపిల్లలకి ఎలాగైతే కడుపులో నులి పురుగులు ఉంటాయో డాగ్స్లో కూడా ఉంటాయి. యాక్చువల్గా చెప్పాలంటే నిజానికి కుక్కల్లో ఎక్కువ ఉంటాయి. ఎంత అంటే అది పుట్టుకతోనే వాటిలో కడుపులో ఉంటాయి. చాలామంది అంటారు మేము మా కుక్క బయటికి వెళ్ళలేదండి ఇంట్లోనే ఉంటుంది అని. అవన్నీ పక్కన పెడితే తల్లి నుంచి పుట్టుకతోనే చిన్న పప్పీస్కి కడుపులో ఈ నులిపురుగులు అనేవి వస్తాయి. సో అందుకని మేము రికమెండ్ చేసేది ఏంటంటే 15 రోజుల వయస్సు ఉన్న చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేయాలి. సో 15 రోజులకి మనం ఎట్లాగో తెచ్చుకోము, బట్ ఎవరింట్లో అయితే పుట్టిందో వాళ్ళకి సంబంధించిన ఇష్యూ ఇది చెప్తున్నాను. సో తల్లి నుంచి డెలివరీ అయిన 15 రోజు అంటే 15 రోజు వయసున్న పప్పీకి ఈ నులిపురుగుల మందు డీవర్మింగ్ అంటాం, అది చేయడం మొదలు పెట్టాలి. అలాగే జనరల్గా 15 రోజులకి 15 రోజులకి అంటే 15వ రోజు ఇస్తాం, 30వ రోజు ఇస్తాం, 40వ రోజు, 60వ రోజు, ఇలాగా ప్రతి 15 రోజులకి నులిపురుగుల మందు మాత్రం కంపల్సరీగా వేయాల్సిందే. ఎందుకంటే ప్రతి పప్పీలో పుట్టుకతో ఉంటాయి అవి. సో అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. సో 45 రోజులకే మీరు పశు వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళడం ఉత్తమం. అలాగే టీకాలు కూడా ఎప్పుడెప్పుడు వేయాలంటారు? టీకాలు కూడా అదే ఏజ్కి 45 days 45 రోజులు 60 రోజులకి స్టార్ట్ అవుతాయండి. ముందు ఫస్ట్ డీవర్మింగ్ అంటే అదే నలుపురుగుల మందు ఇచ్చినాక 2 కానీ 3 రోజుల వ్యవధి ఇచ్చి అప్పుడు టీకాలకు వెళ్తే ఆ టీకా ఇచ్చి దాని ప్రభావం బాగా ఉంటుంది పప్పీస్లో. రెస్పాన్స్ టు వ్యాక్సిన్ అంటాము. సో నులిపురుగులు అన్నీ పోయినాక బాడీ ఫ్రీ అయిపోతుంది, బాడీ మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ టైంలో మనం వ్యాక్సిన్ ఇవ్వడం చాలా ఉత్తమం. సో నులిపురుగుల మందు ఇచ్చి ఒక 2 రోజులు 3 రోజులు ఆగి వ్యవధిచ్చి అప్పుడు మళ్ళీ టీకాలు ఇప్పించడం అనేది మేము రికమెండ్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మరి పప్పీ డాగ్స్ తెచ్చుకున్న తర్వాత అవి అప్పటి వరకు తల్లిపాలు తాగుతాయి. మరి వీళ్ళు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, ఎటువంటి ఆహార పదార్థాలు ఇస్తే బాగుంటుంది? ఈ పర్టికులర్ టాపిక్ అండి గత 20 సంవత్సరాలు 25 సంవత్సరాలుగా మన భారతదేశంలో చాలా మార్పులు చెందింది. అంటే విదేశాలలో ఆల్రెడీ ఉన్నది, ఇది మనకు తెలియదు. బట్ మనం గుర్తుపెట్టుకుంటే మన చిన్నప్పుడు కానీ మన తాతలు కానీ వాళ్ళు పెంచినప్పుడు ఇంట్లో ఉన్న పదార్థాలు ఏదో మిగిలిపోయిన పదార్థాలు వేసి పెంచడం అనేది మనం అందరం చూసింటాం అందరం. కానీ ఇప్పుడు ఆ డాగ్ న్యూట్రిషన్ అంటే ఒక కుక్కకి కావలసిన పదార్థాలు ఏంటి, దాని రిక్వైర్మెంట్స్ ఏంటి అన్నీ స్టడీ అయినాక, సైన్స్ అడ్వాన్స్ అయినాక ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే మనము ఇంటిలో తయారు చేసిన పదార్థాలు ఏవి దానికి సూటబుల్ కాదు. ఈవెన్ పాలు, ఇప్పుడు ఏమంటారు పాలు కూడా పోయకూడదు అంటారు కుక్కకి. ఎవరన్నా చెప్తే నవ్వుతారు, అదేంటండి మా చిన్నప్పుడు మా కుక్కకి లీటర్ పాలు తాగేది అని కూడా అంటారు. ఆల్మోస్ట్ అందరూ అదే ఇచ్చేవాళ్ళు కదా సార్. అందరూ అదే ఇచ్చేవాళ్ళు. ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు మనం తినగా మిగిలినవి ఇవ్వడం అనేది పరిపాటి. కానీ ఇప్పుడు సైన్స్లో మాకు తెలుసుకుంది ఏంటంటే ఇటువంటివన్నీ ఇచ్చినంత మాత్రాన కొన్నిటికి అన్నిటికీ అది ఆ పదార్థాల వల్ల ఆ పాయిజనింగ్ అయి చనిపోవడానికి కాదు, కానీ కరెక్ట్ అయిన గ్రోత్ రాదు. సో దానికి కావాల్సిన అన్ని పదార్థాలు పోషణాలు అందులో ఉండవు. సో అందుకని దాని గ్రోత్ సరిగా రాక, మెంటల్ డెవలప్మెంట్ సరిగా లేక, ఇవన్నీ ఫ్రీక్వెంట్గా తరచూ రోగాలు రావడము ఇటువంటివన్నీ ఉంటాయి. హెయిర్ ఫాల్ అంటాము, బొచ్చు ఊడిపోతుందని, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. అందుకని ఇప్పుడు ఆ చిన్నపిల్లలకి మనం ఎట్లాగైతే పసిపిల్లలకి ఫారెక్స్, సెరలాక్ లాంటి పదార్థాలు ఇస్తామో కుక్క పిల్లలకు కూడా ఇప్పుడు అటువంటి ఫుడ్స్ వచ్చేసినాయి, పౌడర్ ఫుడ్స్. సో అది వాటర్లో కలిపి ఇవ్వమని మన డాక్టర్లు సజెస్ట్ చేస్తారు, అవి పెట్టడమే మంచిది. ఓకే సార్, జగిత్యాల నుంచి కాలర్ ఉన్నారు, మీతో మాట్లాడడానికి కాల్ తీసుకుందాం సార్. తప్పకుండా. నమస్తే వసంత గారు. హలో వసంత గారు, నమస్కారం. చెప్పండి. సార్తో మాట్లాడండి, సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం అమ్మా, చెప్పండి.
అయితే నేను పెంపుడు కుక్కని ఆడుకున్నాను సార్. ఆ. సార్ వినబడుతుందా? చెప్పండి, వినపడుతుంది. చెప్పండి వసంత గారు, వినిపిస్తుంది. సార్ మాట్లాడుతున్నారు కూడా. ల్యాబ్ కంపెనీకి సంబంధించిన ఆడుకుంటున్నాను నేను. ఓకే 6 సంవత్సరాలు అయిపోయింది. ఓకే అమ్మా. దానికి మొదటి సంవత్సరం ట్రీట్మెంట్ అందినాయి. ఆ, అయితే మొన్న 6 నెలల క్రితం కొంచెం ఆగమాగం చేసి మమ్మల్ని కరిచింది. కరిచింది. ఓకే. అంటే ఘాట్లు 2 సార్లు అందుకునేసరికి మన రోపు లేదు, ఊర కుక్కలు ఎంబడిపోయింది ఒక రోజు. ఉమ్. కట్ అవుతానని బెల్ట్ పట్టుకునేసరికి మమ్మల్ని కరిచింది ఎడమ చేతుకు. మరి మాకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్? ఇప్పుడు దానికి మీరు సంవత్సరము రేబీస్ టీకాలు ఇప్పిస్తారమ్మా మన పెంపుడు కుక్కకి? అంటే అది మగ కుక్క సార్, అందుకే అది కొంచెం డాక్టర్ వచ్చేసరికి బాగా బెదిరించేసరికి దానికి టాబ్లెట్లు తెచ్చేసేది. కాదమ్మా, మామూలుగా చిన్నప్పటి నుంచి మన కరిస్తే విషం ఎక్కకుండానే రేబీస్ వ్యాక్సిన్ అంటాము. రేబీస్ ఇంజెక్షన్ అనేది విషం ఎక్కకుండా ఉండడానికి ప్రతి సంవత్సరం ఇవ్వాలి. అది ఇప్పిస్తున్నారా? ఇప్పిస్తుంటే అది ఒక 3 సంవత్సరాల దాకా ఇప్పించారా? ఓకే. అది మాత్రం మీరు కంపల్సరీగా ప్రతి సంవత్సరం మీ డాక్టర్ గారిని కలిసి ఇప్పించండి. అలాంటప్పుడు మన కుక్క, ఇంట్లో ఉన్న కుక్క కరిచినా మన ఘాట్లు పడ్డా కూడా పెద్ద రిస్క్ కానీ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్నాం, తీసుకుంటే మంచిదే. కానీ బట్ ఇప్పుడు ఏంటంటే ఇంట్లో వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకునే కన్నా ఆ ఒక్క కుక్కకి మీరు ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇప్పిస్తే సరిపోతుంది. ఆ వ్యాధి అనేది రాకుండా టీకాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ డాక్టర్ గారు, పశు వైద్యులను కలిసి అక్కడ సంవత్సరానికి ఒకసారి ఇప్పిస్తే సరిపోతుంది. అప్పుడు ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరూ సేఫ్. సో ఎవరిని ఏమన్నది సార్, ఒకటి మనకు తెలియకుండా గిట్ట అని వెంట్రుకలు గిట్ట మన కడుపులోకి పోతే మన ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం కాదమ్మా. ఓన్లీ ఏంటంటే కొంత ఆస్తమా అంటారు కదా, ఆస్తమా జబ్బు ఉన్న వాళ్ళకి మాత్రం కొంచెం శ్వాసకోశ రోగాలు ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. మిగతా వాళ్ళకి దానివల్ల అంత ఏమి ఉండదండి. అది ఏమి మీరు రిస్క్ ఏం లేదు. మీరు మాత్రం ఆ ఇంజెక్షన్ సంవత్సరం ఇప్పిస్తే ఎవరూ తీసుకునే అవసరం లేదు. అది ఎవరిని కరిచినా గీచినా మిగతా అందరూ సేఫ్. సరే అండి, రైట్, నమస్కారం. సార్ అంటే చిన్న పప్పీ డాగ్స్ ఉన్నప్పుడు వాటికి ఎలాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది సార్? చిన్న పప్పీస్లో ఈ 2.5 నెలలు వయసులో వచ్చేవి కొన్ని వైరల్ జబ్బులు ఉన్నాయండి. రక్త విరోచనాలు, మోషన్స్, పార్వో వైరస్ డిజీజ్ అనేది చాలా కామన్, చాలా డెడ్లీ, అంటే భయానకమైన జబ్బు. అందులోంచి బయటపడడం కూడా కష్టమే. బయటపడ్డా కూడా మనకి ఆ కుక్క పెరిగిన జీవితాంతం వీక్నెస్ ఉండిపోతుంది. తిన్న ఆహారం అరగదు. సో సరిగా ఆహారము అందక కొంచెం వీక్గా ఉండడము, ఇవన్నీ. సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ పార్వో వైరల్ డిజీజ్ అంటాము. సో అది. ఇంకోటి పోలియో, అంటే డాగ్స్లో పోలియో, డిస్టెంపర్ అంటాము. సో అది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఏంటంటే ఒకసారి వస్తే తగ్గేది ఉండదు. మనుషుల్లో పోలియో ఎలాగో ఇది కూడా నరాలు వీక్ అయిపోతే ఇంకా మనం చేయగలిగిందే ఉండదు. అది యానిమల్ కూడా బాధపడతా ఉంటుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. 7 రకాల రోగాలు ఉన్నాయి. లక్కీగా ఏంటంటే అండి మనకు ఆ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అందరూ తప్పకుండా వాళ్ళ తీసుకున్న పప్పీస్కి చెప్పాను కదా, 45వ రోజు మొదలు పెడితే 45వ రోజు, 60వ రోజు, 75వ రోజు, 90వ రోజు అలా షెడ్యూల్ ఉంటుంది. మీ డాక్టర్ గారు చెప్తారు. దాని ప్రకారం వ్యాక్సిన్లు ఇవ్వడం వల్ల ఇటువంటి చాలా ప్రాణాంతకమైన వ్యాధులు మనము నివారించవచ్చు పప్పీస్లో. ఓకే సార్, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం సార్. నమస్తే స్నేహ గారు. హలో స్నేహ గారు, సార్తో మాట్లాడండి. హలో సార్. నమస్కారం స్నేహ గారు, చెప్పండి. అది నేను కొన్ని రోజుల ముందు ఒక చిన్న పప్పీని తీసుకున్నాను. వాళ్ళు నాకు మామూలు మన మనుషులకి ఇచ్చే సెర్లాక్ ఉంటది కదా బేబీస్ కి, అవునండి, మాకు అది ఇవ్వమని ఇస్తున్నాము. కానీ అప్పుడప్పుడు మధ్యలో లూజ్ మోషన్ పోవడం కానీ అట్లా చేస్తుంది. దానివల్ల ఏమన్నానా లేదా ఇంకేమన్నా ప్రాబ్లం ఉండుండొచ్చా? తీసుకెళ్లాల్సి వస్తుందా డాక్టర్ దగ్గరికి? సరే అండి, చాలా చాలా మీరు అడిగిన క్వశ్చన్ చాలా రిలవెంట్ అండ్ చాలామంది చేసే పని ఇది. సో ఇందాక మీరు రాకముందు మా డిస్కషన్లో చెప్పాను ఏంటంటే ఈ మనుషుల ఫుడ్లు ఏవైతే ఉన్నాయో, పిల్లల ఫుడ్ అయినా సరే
వీటికి పప్పీలకి సూట్ కాదు, అంటే అరుగుదల అవ్వదు. తింటాయి, ఎందుకు బాగా తీయగా టేస్టీగా ఉంటాయి కాబట్టి మీరు పెట్టగానే మీద పడి తినేస్తాయి. బట్ తినంత మాత్రాన్ని అయిపోదు. సో ఆ తిన్నది అరగాలి, అరిగినాక దానికి ఒంటికి పట్టాలి. సో మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్ ఫుడ్ మార్చాల్సి వస్తుందండి. అది ఏదైతే సెరలాక్, ఫారెక్సో, చిల్డ్రన్ మనుషుల ఫుడ్ అయితే ఏదైతే పెడుతున్నారో అది ఫస్ట్ మీరు మార్చాల్సింది, అది నెంబర్ 1. నెంబర్ 2, ఇది కాకుండా ఇంకొక రీజన్ కూడా ఉంటుందండి. ఏంటంటే చిన్నపిల్లలు ఇంట్లో కొత్తగా అదే పప్పీ తీసుకున్నారు, ఇంట్లో తిరుగుతూ ఉంటుంది. సో మీరు నోటీస్ చేసి ఉంటారు, అది ఎక్కడెక్కడికో దూరి ఏదో ఒకటి నాకుతుంటుంది నేల మీద. మీరు ఎంత మంచి డిస్టిల్డ్ వాటరు అయితే ఫిల్టర్ వాటర్ పెట్టినా, ఎంత క్లీన్గా ఉన్న బౌల్లో ఫుడ్ పెట్టినా అది చేసేదేంటి, నేల మీద ఏమన్నా పడిందా, లేదా సోఫా వెనకాన ఏమన్నా ఉందా, లేకపోతే మంచం కింద దూరుతుంది, లేకపోతే రెఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ వెళ్తుంది. సో అక్కడంతా మనకి డస్ట్ గిస్ట్ ఉంటుంది మనం నోటీస్ చేస్తే. సో అటువంటి పదార్థాలు నాకేసినా కూడా మీకు ఇటువంటి సమస్యలు రావచ్చు. మోషన్స్ అనుకోవచ్చు, వామిటింగ్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. సో అందుకని ఒకసారి మీరు తప్పకుండా మీ వెటర్నరీ డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఇది ఆహారం వల్ల వచ్చిన ప్రాబ్లమా లేదా ఇంకేమన్నా కంటామినేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లమా అని నిర్ధారణ చేసుకుని దానికి తగు సలహాలు ఇస్తారండి. తీసుకెళ్ళడం చాలా ఉత్తమం. థ్యాంక్ యూ అండి. ఇంకోటి, మరి ఇప్పుడు మొన్న ఎక్కడో ఎవరి దగ్గరనో అడిగితే మా ఫ్రెండ్స్ని, వాళ్ళు కుక్కలకి కూడా సెర్లాక్ ఉంటుందని చెప్పారు, కానీ అది ఇస్తే తినట్లేదు. మరి అలాంటప్పుడు అందుకే డౌట్ వచ్చింది, అది పెట్టడం వల్ల వస్తుందా లేదా, అది కంప్లీట్ ఆపేసి ఇది పెట్టాలా లేదా ఎట్లా మార్చాలా? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, చిల్డ్రన్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటాయి. అంటే ఇందులో ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఫారెక్సో, సెర్లాక్ అటువంటి బ్రాండ్స్ ఏమన్నా మాట్లాడుతుంటే తీయగా ఉంటాయి, ఒక మంచి ఫ్లేవర్డ్ ఉంటాయి. అదే డాగ్ ఫుడ్కి వచ్చేటప్పటికి, అంటే డాగ్ సెర్లాక్ నేను చెప్పేది, డాగ్ సెర్లాక్ వచ్చేటప్పటికి అది బ్లాండ్గా ఉంటుంది. ఎందుకంటే తీపి పదార్థాలు అవన్నీ పప్పీలకి పెట్టకూడదు. సో అందుకని ఎప్పుడైతే మీరు ఒక 4 రోజులు హ్యూమన్ చిల్డ్రన్ ఫుడ్ పెట్టారో, తర్వాత మీ డాక్టర్ చెప్పి అది పెట్టకూడదండి, ఈ డాగ్ సెర్లాక్ పెట్టండి అన్నారో, మీరు చెప్పిన ప్రాబ్లం కరెక్ట్. బికాస్ అది చాలా టేస్టీగా ఉండేది, టకటక తినేసింది. ఇప్పుడు ఇది పెట్టేటప్పటికి ఇది టేస్టీగా ఉండదు కాబట్టి తినదు. సో డాగ్ కావాల్సింది రెండో రకం. ఫస్ట్ రకం బాగుంటుంది కానీ పెట్టకూడదు. సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, దానికి ఒకటేసారి ఓవర్ నైట్, ఈరోజు నిన్నటిదాకా అది పెట్టి ఈరోజు కొత్త ఫుడ్ పెడితే యాక్సెప్ట్ చేయదు కాబట్టి కొంచెం ఇది కొంచెం కలిపి మెల్లిగా ఓవర్లాప్ చేసుకుంటా ఒక వారం రోజుల్లో, ఒక రోజులో అయ్యే పని కాదు, వారం రోజుల్లో మొత్తం మీరు కన్వర్ట్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పాతది 75% ఫుడ్ పెట్టండి, ఒక 2 రోజులు కొత్త ఫుడ్ 25% పెట్టండి, ఒక 2 రోజులు అయినాక అది 50 ఇది 50 చేయండి. మళ్ళా 2 రోజులు అయినాక పాత ఫుడ్ 25, కొత్త ఫుడ్ 75%. అలా ఇంకో 2 రోజులు అయినాక మొత్తం కొత్త ఫుడ్కి షిఫ్ట్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫర్మేషన్ అంటాము. సో ఓవర్ నైట్ ఇది ఆపేసి అది తిను అంటే ఇష్టపడవు, మీకు ఇబ్బంది, దానికి ఇబ్బంది. సో స్లోగా ఒక వారం రోజుల్లో మీరు ఈ ఫుడ్ నుంచి ఆ ఫుడ్కి షిఫ్ట్ చేయడం మంచిది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. మరొక కాలర్ ఉన్నారు సార్, ఉన్నారా? గుంటూరు నుంచి కాల్ తీసుకుందాం సార్. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. రవికుమార్ గారు, మేడం చెప్పండి. మీ సందేహం ఏంటో అడగండి, సార్తో మాట్లాడండి. మేము ల్యాబ్ పెంచుతున్నాం మేడం. నమస్కారం రవికుమార్ గారు, చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, సార్తో మాట్లాడండి ఫోన్ లైన్లో. చెప్పండి. అవును సార్, చెప్పండి, ప్రాబ్లం ఏంటి? మేము ల్యాబ్ డాగ్ పెంచుతున్నాం సార్. దానికి ఫ్రీస్ ఉంటాయి సార్. ఏమండి? ఫ్రీస్, దానికి ఫ్లీస్ 3 years. 3 years. సార్, దానికి ఒక 3 months ఫిక్స్ లాగా వస్తున్నాయి సార్. ఫిక్స్ లాగా వస్తున్నాయి. ఏమొస్తున్నాయండి? ఫిట్స్ వస్తుంది. వస్తుందండి సార్. మూర్ఛ రోగం. అదే సార్. అది వచ్చినప్పుడు పుట్టుకుంటున్నాయి సార్ కాళ్ళు బాగా. అవునవును. ఇప్పుడు
సార్ చెప్పండి. రవికుమార్ గారు మీరు చెప్పండి. అది ఫిట్స్ లాగా వస్తున్నాయి మేడం. ఒక 3 months నుండి మంత్లీ వన్స్ వస్తుంది. ఫస్ట్ సెకండ్ ఐడియా లేదు మాకు. ఏదో ఏమంటే పెద్ద తగిలి సార్లు నెట్టుకుని బాధపడుతున్నాం అనుకున్నాము. థర్డ్ వాట్సాప్ తీసుకున్నాం సార్. 2 ఇంజెక్షన్స్ ఇచ్చారు, టాబ్లెట్స్ ఇచ్చారు సార్. ఆ టాబ్లెట్స్ అనేది కంటిన్యూగా వాడుతూ ఉండాలా లేదంటే? అవునండి, సరే చెప్తా. నాకు అర్థమైంది. మూర్ఛ వస్తుంది, ఎక్కువ వస్తుంటే దానికి రకరకాల కారణాలు ఉంటాయండి. డెఫినెట్గా నాకు తెలిసి మీ డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి ఇప్పుడు ఒక మూర్ఛ మెయిన్ మన బ్రెయిన్ అంటే నరాల ప్రాబ్లం వల్ల వస్తుంది అని నిర్ధారణ చేసుకుంటే మాత్రం మీకు ట్యాబ్లెట్స్ ఇస్తారు, మందులు. అవి మొత్తం జీవితకాలం వాడాల్సిందే, జీవితకాలం వాడాల్సిందే. అది ఇంకొకటి ఏంటంటే దానికి కావాలంటే డోసు, దానికి మోతాదు ఎంత ఇవ్వాలన్నది కొంతకాలం వాడినాక మీరు 15 రోజులు 1 రోజులు వాడినాక మళ్ళీ వెళ్తే మీ డాక్టర్ గారి దగ్గరికి మోతాదు ఏమన్నా మార్చాలా, తగ్గించాలా, పెంచాలా అని కూడా చూస్తారు. ఎందుకంటే ఈ మూర్ఛ రోగానికి వాడే మందుల వల్ల కొంత లివరు అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో అందుకని అవి చూసుకుంటా మోతాదులో చేంజెస్ చేయాలి. బట్ మొత్తానికి జీవితకాలం వాడాలండి మందులు. మంచి మంచి మందులు వచ్చినాయి ఇప్పుడు, ఏం ప్రాబ్లం లేదు. సో మీ డాక్టర్, మీ లోకల్ డాక్టర్ గారు మీకు అన్నీ చెప్తారు. రైట్ సార్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం సార్. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. हर जोखिम से निकल कर फसल आए, सुरक्षित हो जाए। फसल बीमा से हर किसान अब आत्मनिर्भर हो जाए। अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं। अब कैसी भी आपदा हमारी फसल पे आ जाए, क्षति होने पर हमारे दावों का उचित भुगतान मिलता है, क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा। बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा। योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी। नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण। फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी किया जा सकता है पंजीकरण। प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार। రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సార్, అంటే పప్పీ డాగ్స్కి ఏ ఫుడ్ ఇవ్వాలో చెప్పారు, ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వకూడదు? అది కూడా చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు మీరు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, పెట్ డాగ్ అనేది ఫ్యామిలీలో ఒక పార్ట్ అయిపోయింది. మన పిల్లలతో పాటు మనతో పాటు తిరగడం, ఉండడం, మంచంలో పడుకోవడం ఇవన్నీ అయిపోయింది. దాంతోపాటు మనం ఏదైతే తింటుంటే అది కూడా పెట్టడం కూడా ఆనవాయితీ అయిపోయింది. చిన్నపిల్లలు అనుకోండి, పెద్దవారు అనుకోండి, అది మన మొహం చూస్తూ ఉంటే బిస్కెట్ తింటే బిస్కెట్, చాక్లెట్ తింటే చాక్లెట్, ఏది తిన్నా అది, మీరు ఏదైనా కారం వస్తువులు తింటుంటే అది, మసాలా ఐటమ్స్ తింటుంటే అది. సో ఏది పెడితే ఏం లేదు సార్, అది నా మొహం చూస్తుంది, కొంత ఇచ్చాను అని దాని తర్వాత ప్రాబ్లంతో మా దగ్గరికి వస్తుంటారు. సో ఇది చాలా కామన్ ప్రాబ్లం. ఇది ఎట్లా అంటే మన సైకలాజికల్ ఇష్యూ అన్నమాట. మనం ఎట్లా అది అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటానండి అంటారు. అక్కడ దాకా కరెక్టే. బట్ కనీసం ఇప్పుడు మనం మాట్లాడుకున్న తర్వాత దానివల్ల జరిగే నష్టాలు ఏంటో అని కనీసం తెలిస్తే అప్పుడు డెఫినెట్గా నేను అనుకోవడం వాళ్ళు అటువంటి చేయకుండా ఉంటారు. ఇందులో మేము సాధారణంగా చూసేది ఏంటంటే చాక్లెట్ పాయిజనింగ్. మీరు అన్నారు కదా, పిల్లలకి అందరికీ చాక్లెట్లు ఇష్టము, అందరి జోబుల్లో చాక్లెట్లు ఉంటాయి, లేకపోతే స్కూల్ నుంచి రాగానే చాక్లెట్ ఉంటుంది. సో వాడు తింటా సగం తిని సగం డాక్కి ఇచ్చేస్తారు. సో కామన్గా చేస్తుంటారు, చాలా కామన్గా చూస్తుంటాం. అలాగే గ్రేప్స్ ద్రాక్ష పళ్ళు. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు సీజను, ద్రాక్ష పళ్ళు ఇంట్లో ఉంటాయి, మనం 2-4 వేసుకున్న నోట్లో దానికి 2 పెడుతుంటాం. అది కూడా చిన్నపిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇస్తుంటారు సార్. ఎవరైనా అదే కదా. ఇది ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్ అయిపోయినప్పుడు, ఇప్పుడు మీరు పక్కన ఉన్నప్పుడు నేను తింటా మీకు ఇవ్వకుండా ఉంటానా? ఇస్తాను. అదే దీనికి అప్లై చేస్తారు.
సో పాపం కదా మనం తింటున్నాము దానికి ఇవ్వకపోతే ఎలా అని ద్రాక్ష అలాగే కిష్మిష్ డ్రై ఫ్రూట్స్ ఈ మధ్య బాగా అందరూ తింటున్నారు. సో ఇటువంటి పదార్థాలు డాగ్కి చాలా పాయిజనస్, డేంజరస్. దీనివల్ల కిడ్నీలు దెబ్బతింటాయి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక 10 కిలోల ఒక డాగ్ ఉందనుకుందాం, 10 కిలోల బరువు, దానికి 2 3 మీరు గ్రేప్స్ వేస్తే కిడ్నీలు పాడైపోతాయి. అంటే చూసారా ఎంత డేంజరస్, ఎంత నష్టం చేస్తాయి. అలాగే ఒక చిన్న 1 సెంటీమీటర్ చాక్లెట్ తింటా ఇంత మొక్క, ఒక 1 సెంటీమీటర్ 5 స్టార్ మొక్క వేస్తే కిడ్నీలు పాడైపోతాయి. సో దాని తర్వాత మనం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఒక 10 రోజులు 15 రోజులు పట్టచ్చు. ట్రీట్మెంట్ అయిపోతే మంచిదే, బట్ క్వాంటిటీ ఎంత తినింది, ఇది కెఫీన్ కానీ కోకో కానీ ఇవన్నీ ఎంత క్వాంటిటీ దాని బాడీలోకి వెళ్ళే దాన్ని బట్టి దాని వ్యాధి రికవరీ ఉండేదే ఉంటుంది అన్నమాట. సో ఇలా అలాగే కారము, మసాలాలు, స్వీట్లు, ఈ బర్ఫీలు, కోవాలు ఇటువంటివన్నీ మీరు మీ పెట్ డాగ్స్కి ఇవ్వద్దు దయచేసి. దానివల్ల మీ ప్రేమ సంగతి పక్కన పెడితే దాని ఆరోగ్యం పాడవుతుంది, దాన్ని మనం బాగు చేయలేము. సో దయచేసి ఈ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, వంటగదిలో ఉల్లిపాయలు దొరుకుతాయి, ఉల్లిగడ్డ అంటారు, ఆనియన్స్ రా ఆనియన్స్ ఆర్ ఆల్సో టాక్సిక్. ఏదో కింద పడింది ఆడుకుంటుంది కొరుక్కుంటుంది అని క్యారెట్ ఇచ్చినట్టు మనం ఉల్లిగడ్డ కూడా ఇస్తాం. సో ఉల్లిగడ్డ ఈజ్ ఆల్సో చాలా టాక్సిక్, బ్లడ్ సెల్స్ డ్యామేజ్ అయిపోతాయి. ఇలాగ చాలా ఉన్నాయి. సో తప్పకుండా మీ పశు వైద్య డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇట్లాంటివన్నీ మీకు చెప్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఇటువంటి మాత్రం తప్పకుండా మీరు ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి, ఈరోజు ప్రోగ్రాం చూడడం వాళ్ళకి కూడా చెప్పి కొంచెం ప్రేమ తగ్గించుకుని దానికి ఏదైతే డేంజర్ అనుకున్నామో ఆ పదార్థాలు మాత్రం దయచేసి ఇవ్వద్దు. వాటికి కావాలంటే మీకు బిస్కెట్స్ వస్తాయి, చూ స్టిక్స్ వస్తాయి, డాగ్స్కి సంబంధించిన వస్తువులు చాలా ఉన్నాయి ఇప్పుడు షాప్స్లో, అవి తీసుకోండి. మీరు చాక్లెట్ తిన్నప్పుడు దానికి దాని చాక్లెట్ దానిది ఏదన్నా ఇవ్వండి. అది అంటే డాగ్ సంబంధించిన ఫుడ్ ఉంటుంది కాబట్టి అది ఇవ్వమంటారు. కేకులు కూడా వచ్చాయి, డాగ్ కేకులు బర్త్డేలు చేస్తారు ఇప్పుడు. సో అందుకని డాగ్ కేకులు వచ్చినాయి. మనం చాక్లెట్ కేక్ మీరు తినండి, దానికి డాగ్ కేక్ తెప్పించి దానికి ఇవ్వండి. రైట్ సార్, చాలా మంచి విషయం చెప్పారు. రంగారెడ్డి నుంచి కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నమస్తే బన్సీలాల్ గారు. బన్సీలాల్ గారు మేడం నమస్తే మేడం. మీ సందేహం అంటే అడగండి, సార్తో మాట్లాడండి. సరే మేడం, చెప్పండి బన్సీలాల్ గారు. నమస్కారం. నమస్తే సార్. సార్ ఇప్పుడు మాది రూరల్ ఏరియా, రంగారెడ్డి జిల్లా మాది. ఓకే. అయితే ఇక్కడ మేము అమౌంట్ పెట్టి బీటా కొనలేము సార్. ఇప్పుడు బీటా అమౌంట్ పెట్టాలంటే రకరకాల జాతిని బట్టి చాలా కాస్ట్ ఉంది కదా. అదే అలా కాకుండా మేము లోకల్లో ఉండే కుక్కని పెంచుకోవాలనుకుంటున్నాము. చాలా లోకల్లో ఉండే లోకల్లో సార్, లోకల్లో చాలా ఉంటాయి కదా. చాలా మంచి మాట చెప్పారు మీరు. అయితే ఇప్పుడు మనం దాన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, దానికి వచ్చే రోగాలు తర్వాత దాన్ని మనం ఎలాంటి ఆహారం ఇవ్వాలి, దాని గురించి కొంచెం మాకు సందేహాన్ని నివృత్తి చేయాలి సార్. మంచి ప్రశ్న అడిగారండి. సో ఇప్పుడు చాలా మేము చెప్పేది కూడా ఏంటంటే లోకల్గా ఉన్న జాతుల్ని పెంచుకోవడం మంచిది. దాని రీజన్ కూడా చెప్తే ఎందుకు అది మంచిదంటే, ఒకటి ఏంటంటే దానికి వ్యాధి నిరోధక అంటే స్వతహాగా దాని బాడీలో ఏదన్నా జబ్బు రాకుండా ఉండే గుణం ఉంటుంది. అదే బయట జాతులు తెచ్చుకున్నాం అనుకోండి మనం, అది ప్రతిదానికి చిన్న చిన్న జబ్బులు రావడము, మోషన్స్ అవడం, వాంతులు, అది తింటే కడుపులో పట్టదు, ఇది తింటే కాదు, ఇవన్నీ ఉంటాయి. అదే మన లోకల్లో మన ప్రాబ్లమ్స్ చూసి పెరిగిన కుక్కలు, దాని తాత అక్కడే పుట్టాడు, దాని తల్లి అక్కడే పుట్టింది, ఇప్పుడు అదే అక్కడే పుట్టింది, అక్కడే పెరగడం వల్ల దానికి ఆ లోకల్ డిజీజెస్ నుంచి రెసిస్టెన్స్ ఉంటుంది, వ్యాధి నిరోధక బాగుంటుంది. సో ఓన్లీ మీరు చూడాల్సింది ఏంటంటే అది సైజు. ఇప్పుడు నేను ఇంతకుముందు మేము మాట్లాడుకున్నప్పుడు మీకున్న స్థలం ఎంత, మీకున్న ప్రదేశం ఎంత, మీకున్న ఇల్లు సైజు ఎంత, మరీ పెద్ద జాతి కుక్కని పెట్టుకుంటే చూసుకోగలమా అన్నది మాత్రం మీరు చూసుకోండి. లోకల్లో బ్రీడ్ చాలా మంచిది. ట్రీట్మెంటు ఈ టీకాలు అంటారా అన్నిటికీ ఒకటే. మీరు అమెరికా నుంచి తెచ్చే కుక్కకి అవే టీకాలు ఉంటాయి, మన లోకల్ కుక్కకి అవే టీకాలు ఉంటాయి. సో మీ అక్కడ పశువైద్యశాలకి వెళ్ళి డాక్టర్ గారిని అడిగి టీకాలు మాత్రం సేమ్ అదే తీపించుకోవాలండి. కానీ మిగతా జాతులతో చూస్తే ఇవి చాలా గట్టిగా ఉంటాయి, మీకు మెయింటెనెన్స్ కూడా ఈజీగా ఉంటుంది. రైట్ సార్, మరో విషయం ఏంటంటే కుక్కల నుంచి మనుషులకు రోగాలు వస్తాయంటారు.
ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది సార్ ఎక్కువగా? అవునండి, ఇది జూనోటిక్ డిసీజెస్ అంటాము. అంటే మనుషుల నుంచి పశువులకి, అలాగే ఉల్టా పశువుల నుంచి మనుషులకి, ఇవన్నీ కూడా కామన్గా చూస్తుంటాము. అందులో మనం కొన్ని ప్రివెంటబుల్, అంటే ఎటువంటి రోగాలు మనము రాకుండా కాపాడుకోవాలన్న దాంట్లో ఒకటి అందరికన్నా కామన్ ఏంటంటే రేబీస్. సో కుక్క కరిస్తే మనకి వచ్చే రేబీస్ అనే వ్యాధికి ట్రీట్మెంట్ లేదు, అందరికీ తెలిసిందే. ఇంకా అది వచ్చిందంటే ట్రీట్మెంట్ లేదు కాబట్టి కష్టం. సో బట్ ప్రివెన్షన్ ఉంది కాబట్టి అన్ని కుక్కలకి నేను ఇందాక చెప్పాను, వాళ్ళకి చెప్పినట్టు రేబీస్ వ్యాక్సినేషన్స్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. అలాగే దాంతోపాటు లెప్టోస్పైరోసిస్ అనే జబ్బు కూడా యానిమల్స్ నుంచి మనుషులకి ఆస్కారం, అదే మన ఇంట్లో పెంచుకున్న దానికి రావచ్చు. సో వాటికి కూడా వ్యాక్సిన్ ఉన్నాయి. సో ఈ మోస్ట్గా ఈ మనుషులకి యానిమల్ డాగ్ నుంచి మనుషులకు వచ్చే రోగాలన్నిటికీ వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో అవన్నీ మీరు క్రమం తప్పకుండా మీ డాక్టర్ గారి సలహాను పాటించి వ్యాక్సిన్స్ టైం టు టైం తీసుకుంటే మీరు 90% మనము అటువంటి జబ్బులు ఏమీ మనకు రాకుండా మనం కాపాడుకోవచ్చు, మనం ఇంట్లో వాళ్ళందరినీ కాపాడుకోవచ్చు మనం. సో డాక్టర్ గారు చెప్తారు. నేను చెప్పిన 2 ఎగ్జాంపుల్స్, రేబీస్, లెప్టోస్పైర్, అలా చాలా ఉన్నాయి. అదే మనం పెద్ద పశువుల గురించి, ఇప్పుడు ఆవులు, గేదెలు, మేకలు దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కొంతమంది, రైతులు అనుకోండి, కొంతమంది ఓనర్స్ కూడా పెట్టుకుంటారు. వాళ్ళకు కూడా కొన్ని జబ్బులు ఆ యానిమల్ నుంచి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పాక్స్ అనేది కూడా రావచ్చు. అలాగే బ్రూసెల్లా అనేది ఇంకొక బ్యాక్టీరియల్ జబ్బు. అవి కూడా గేదెల నుంచి, ఆవుల నుంచి ఆ ఫార్మర్కో, ఆ ఓనర్కో వచ్చే ఆస్కారం ఉంది. సో వీటన్నిటికి కూడా మీ ఆ లోకల్ డాక్టర్ గారు చూసి వైద్యం చేస్తారు. మనుషుల్లో కూడా ఇది ఎప్పుడో ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు మన మనిషికి ఆ జబ్బు వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఇవి ఈజీగా డయాగ్నోస్ కావు. ఎందుకంటే అందరూ ఏం చూస్తారు, మలేరియా వచ్చిందా లేదా టైఫాయిడ్ వచ్చిందా ఇవి చూస్తారు తప్ప బ్రూసెల్లోసిస్ వచ్చిందా, లెప్టోస్పైరస్ వచ్చిందా అని చూడరు. సో బట్ ఇటువంటి రోగాలు మనం అందరికి అవగాహన ఉంటే వాళ్ళు చెప్పొచ్చు డాక్టర్ గారు నా దగ్గర ఇలా యానిమల్ ఉంది, దానివల్ల నాకేమన్నా వచ్చి ఉంటుందా అని కూడా అడగడానికి ఆస్కారం. సో ఈ అవగాహన ఉండాలి ప్రజలకి, ఎస్పెషల్లీ యానిమల్స్ ఏమంటే ఉన్నవాళ్ళు. కంగారు పడేదేం లేదు, భయపడేదేం లేదు. తెలుసుకుంటే మనం హింట్ డాక్టర్ గారికి ఇవ్వచ్చు, మా దగ్గర ఇట్లా గేదె ఉంది, గేదె ఈనింది మొన్న, అప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే ఒక లింక్ దొరుకుతుంది వాళ్ళకి. సో ఆ విధంగా చాలా డిజీజ్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. అనంతపురం నుంచి కాలర్ ఉన్నారు సార్, మీతో మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు. నమస్తే సునీత గారు. హలో సునీత గారు. నమస్తే మేడం. సమస్య ఏంటో అడగండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. 3 days అయింది సార్, మా కుక్కకి 3 రోజుల నుంచి నడవడం లేదు సార్. నడవడం లేదు అంటే ముందు కాలుతో నడుస్తుంది సార్. ఏజ్ ఎంత అండి? ఏజ్ 8 నెలలు ఉంటాయి మేడం. 8 months. 8 నెలలు పిల్ల, ఆడది సార్. ఓకే. మేము బాగా సాకున్నామా, దానికి అట్లా అయితే భయం వేసింది. ప్రోగ్రామ్ చూసి కాల్ చేసినాం సార్. మంచి పని చేశారండి. ఇప్పుడు దానికి ఇప్పుడు 8 నెలలు అంటున్నారు కదా, మరి టీకాలు ఇప్పించారా? 2 టీకాలు అయినాయి సార్. ఎందుకంటే దానివల్ల కూడా డిస్టెంపర్ అనే జబ్బు వల్ల కూడా రావచ్చు, అందుకని అడుగుతున్నాను. 2 టీకాలు అయిపోయినాయి సార్. ఓకే. తర్వాత ఇంకోటి, నడుముకి ఏమైనా దెబ్బ తగిలి ఉండొచ్చా అన్నది ఇంకో క్వశ్చన్. మేము మామూలుగా ప్రైవేట్ లో చూపించాం సార్. మొన్న సండే రోజు గవర్నమెంట్ హాస్పిటల్ లేవని ఆయన నుండి మొత్తం బోన్స్ అన్ని చెక్ చేసినారు. చెక్ చేసి దీనికి బోన్ ఏం ప్రాబ్లం లేదు, టెంపరేచర్ ఎక్కువై ఫుల్ ఫీవర్ వచ్చి దానికి అలా నచ్చుకోకుండా అట్లా అయింది అని చెప్పినారు సార్. 2 ఇంజెక్షన్ చేసినారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయినాం సార్. ఇట్లా 2 ఇంజెక్షన్ చేసినారు సార్, ఇట్లా బాగలేదు అంటే ఆయన నుండి ఒకటమ్మా పిడుగుల వల్ల ఇట్లా వస్తుంది, లేదు అంటే ఇప్పుడు కొత్తగా జబ్బు వచ్చింది దానివల్ల ఇట్లా అని చెప్పినారు సార్. దీనికి ఏం సార్ పరిష్కారం అంటే ఒక 3 days ఇంజెక్షన్ చేపియండి, తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేసి దాని బోన్ కి వీపుకి ఇంజెక్షన్ చేస్తారంట సార్. అది చేస్తాము అంటున్నారు సార్. అదే ఇప్పుడు చెప్పండి. దానివల్ల దీనికి ఏమన్నా ప్రాబ్లం అవుతుంది? మళ్ళీ యాక్టివ్ గా ఉంది సార్, తింటుంది. ఒకవేళ పాస్ వస్తే అదే బయటికి అట్లే దొక్కంటే దొక్కపోయి పైన పోయి పాస్ పోయి వస్తుంది సార్. అదే ముంగటి కాలుతో లాక్కుంటే పోతుంది, ముందు కాలుతో ఇట్లే వెళ్ళిపోతుంది సార్.
అదేనండి, ఇదే మీరు చెప్తే సిమ్టమ్స్ చూస్తే వెనక కొంచెం పెరాలిసిస్ టైప్గా కనిపిస్తుంది, నరాల బలహీనత లాగా అనిపిస్తుంది, బ్యాక్ లెగ్స్. సో అది ఎందుకు వచ్చినాక 2-3 రకాల కారణాలు ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, నడుముకి దెబ్బ తగిలిన రావచ్చు, వెనక నడుము నుంచి కాళ్ళకి కరెంటు సప్లై సరిగా లేకపోయినా రావచ్చు. సో మీరు 2-3 రోజులు అయింది అంటున్నారు కాబట్టి మీ డాక్టర్ గారి సలహా తీసుకుని ఒకసారి రక్త పరీక్షను ఎక్స్రే కూడా తీపించుకుంటే మంచిదండి. నడుముకి ఎక్స్రే రక్త పరీక్ష చేస్తే దాన్ని బట్టి ప్రాబ్లం నడుములో ఉందా లేదా ఏమైనా జబ్బు ఇన్ఫెక్షన్ ఉందా అంటే దాన్ని బట్టి మందులు ఇవ్వాల్సి వస్తుంది. బట్ 8 నెలలే అంటున్నారు కాబట్టి పప్పియే కాబట్టి తొందరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ దాన్ని అట్లా చూస్తుంటే నాకు బాగా అవుతాను సార్. ఓకేనన్నా సార్, అది 2 ఉన్నాయి సార్ డాగ్స్. ఒకటి బాగుంది, ఒకటి 2 ఏండ్లు డాగు, ఇది చిన్న పిల్ల సార్. అదే చిన్నపిల్లలకి నరాలు ఎఫెక్ట్ అయ్యే రోగాలు కొన్ని ఉన్నాయి. సో డిస్టెంపర్ అనేది మనం వ్యాక్సిన్ ఇప్పిస్తే పర్వాలేదు. వేరే కూడా ఉన్నాయండి, నియోస్పోరా అని అట్లాగా. వాటికి వేరే పేరు చెప్పినారు సార్, నా పేరు మర్చిపోయినా టెన్షన్ లో రావడం లేదు. అదే సో కుక్కలు వచ్చేసి టమోటాలు తినొచ్చా సార్? టమాటాలు కూడా మంచిది కాదమ్మా, ఇందాక మాట్లాడినట్టు చూసారా మీరు, ఉల్లిపాయలు మంచిది కాదు. ఉల్లిపాయలు అవేం పెట్టలేదు సార్, టమోటాలు అయితే ఇష్టంగా తింటారు సార్. ఇది ఇష్టంగా తింటది అంటే ఏంటంటే ఉల్లిపాయకి టమాటాకి డిఫరెన్స్, ఉల్లిపాయల వల్ల పాయిజన్ అవుతుంది అంటే విష పదార్థము. టమాటాల వల్ల ఏంటంటే లోపల మనకి స్టోన్స్ అంటే రాళ్ళు తయారయ్యే ఇది ఉంటుంది అందులో. సో ఇప్పుడు కాకపోయినా 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో స్టోన్స్ లోపల కిడ్నీ స్టోన్స్, బ్లాడర్ స్టోన్స్ రావచ్చు. సో అంతేగాని అది విష పదార్థం కాదు. కానీ అదేనమ్మా, మీలాంటి వాళ్ళందరికీ చెప్పాలనే నేను ఈరోజు వచ్చింది. చాలా చాలా సంతోషం అండి. సో ఈ ప్రోగ్రాం వల్ల మీలాంటి వాళ్ళు ఎంతో మంది చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడం మా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. చాలామంది కూడా మరి ఈ కార్యక్రమానికి కాల్ చేస్తూ ఉంటారు. కొంతమందికి మాత్రమే కలుస్తుంది, లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది కాబట్టి. మరి కాల్ కలవని వాళ్ళు ఏం చేయాలంటే ప్రోగ్రామ్ చివరిలో మేము అదనపు సమాచారంలో సార్ నెంబర్ ఇస్తాము, అప్పుడు నోట్ చేసుకొని మిగతా వాళ్ళు కూడా కాల్ చేసి అడగొచ్చు. సార్ హైదరాబాద్ నుంచి నవాబ్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం సార్. నమస్తే నవాబ్ గారు. హలో, నమస్కారం సార్. నమస్కారం నవాబ్ గారు, చెప్పండి సార్. ఏం లేదు సార్, అవి కుక్క వలన మనిషికి రోగం వచ్చే ఛాన్స్ అన్నారు కదా సార్. అవును, కుక్క వలన మనిషికి వచ్చే ఛాన్స్ అన్నారు కదా రోగం. అవునండి. ఏం అడగాలనుకుంటున్నారండి మీరు? చెప్తున్నా మేడం, చెప్పండి. ఇప్పుడు వ్యాక్సిన్ వేయించుకోమన్నారు మీరు. వ్యాక్సిన్, అవునండి. ఆ వ్యాక్సిన్ మనిషికి వేయించుకోవాలా కుక్కగా? లేదు, కుక్కకి. నేను పశువుల డాక్టర్ని కాబట్టి నేను పశువుల గురించే మాట్లాడతాను. సో ఇక్కడ ఏంటంటే పశువుల నుంచి మనుషులకి వచ్చే రోగాల గురించి మాట్లాడతా. ఈ లెప్టోస్పైరోసిస్, రేబీస్ అనే వ్యాధులు మీ కుక్కలో పిల్లుల నుంచి మనకి రావచ్చు ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో అందుకని మీ పెంపుడు జంతువులు కుక్క కానీ పిల్లి కానీ వాటికి ఇప్పించుకోవడం వల్ల మనం అందరం సేఫ్, ఇంట్లో ఫ్యామిలీ అందరూ సేఫ్ అని చెప్పడం. అంతే. కుక్కకి ఇప్పియాలండి. కుక్కకి పిల్లికి వ్యాక్సిన్స్ ఉంటాయి, మీ డాక్టర్ గారు చెప్తారు మీకు. గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తారు వాళ్ళు? చేస్తారు. మీరు ఒకసారి మీ లోకల్ హాస్పిటల్ కనుక్కోండి, మీకు ఎటువంటి వ్యాక్సిన్లు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి అన్నీ మీకు సలహాలు ఇస్తారు డాక్టర్ గారు అక్కడ. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు చిన్న పప్పీస్ అనే కాదు, పెద్ద డాగ్స్లో కూడా ఎటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది సార్? సో ఇందాక ఫస్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు పార్వో డిజీస్, డిస్టెంపర్ డిజీస్ అన్నాము. సో అవి మోస్ట్లీ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వస్తాయి, అంటే 2 నెలలు 3 నెలలు వయసులో వచ్చే జబ్బులు. ఇప్పుడు పెద్ద వయసు వచ్చే కొలది, అంటే 5 ఏళ్ళు 4 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి వేరేవి రావచ్చు. అంటే మనుషుల్లో వచ్చే ఆల్మోస్ట్ ఇప్పుడు మేము చూసేది ఏంటంటే మనుషుల్లో వచ్చే ఆల్మోస్ట్ అన్ని జబ్బులు డాగ్స్లో చూస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, షుగర్ పేషెంట్, డయాబెటీస్ అనేది ఎన్నో డాగ్స్కి మేము చూస్తుంటాం. మామూలుగా కాదు, 400-500 షుగర్లు, మనకన్నా తక్కువ ఉంటుందేమో, వాటికి 400-500 షుగర్లు, ఇన్సులిన్లు. అలాగే దాని క్యాటరాక్ట్, కళ్ళల్లో
ముత్యం అంటారా, క్యాట్రాక్ట్, అవి ట్యూమర్స్, రకరకాల క్యాన్సర్స్, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ ఫెయిల్యూర్స్ అంటాము అవి, పెరాలసిస్, ఇటువంటివన్నీ మనుషుల్లో వచ్చే చాలా మటుకు జబ్బులు మనకి ఇప్పుడు డాగ్స్లో కూడా వస్తున్నాయండి. ఒబేసిటీ, ఊబకాయం, అది అందరికీ ఉంది, మనకందరికీ మొదలైంది. ప్రపంచంలోనే ఇప్పుడు ఊబకాయం అనేది ఒక పెద్ద సమస్య మనుషుల్లో. ఇప్పుడు మెల్లిగా మనం ఇంట్లో ఉండే పెట్స్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే మనలాగే మనం తింటా కూర్చుని టీవీ చూస్తాం, అవి కూడా మన పక్కన కూర్చుంటాయి. వాకింగ్ పోవడానికి స్థలం లేదు, పరిగెత్తే టైము, ఆడే ఓపిక మనకి లేదు, వాటికి లేదు, మన పిల్లలకు కూడా లేదు ఇప్పుడు. సో అది మన పక్కన కూర్చుని మనం తింటా చిప్స్, దానికి 2 చిప్స్, మనం తింటా ఇంకేదో దానికి ఇంత వేసుకుంటా కూర్చుంటే ఒబేసిటీ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అవుతుంది. దానికి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒబేసిటీ ఫుడ్స్ వచ్చినాయి. అంటే మీరు ఇంతకాలం ఆ ఓనర్లు దానికి ఫుడ్ ఎక్కువ పెట్టి దాన్ని లావు చేస్తే ఇప్పుడు మేము స్పెషల్ ఫుడ్ ఇచ్చి దాన్ని వెయిట్ తగ్గిస్తున్నాం. సో అటువంటి కమర్షియల్ డైట్స్ అంటాము, అవి కూడా వచ్చినాయి. సో ఒబేసిటీ ఈజ్ పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. సార్, రోగాల గురించి మాట్లాడుకునే ముందు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం సార్. తప్పకుండా. రైతు నేస్తం కార్యక్రమంలో మరో చిన్న విరామం. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక నీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి తిరిగి పునఃస్వాగతం. సార్, అంటే ఇప్పుడు కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం సార్. నమస్తే మంజులత గారు. హలో సార్. మంజులత గారు, సార్తో మాట్లాడండి. నమస్కారం అండి, చెప్పండి. నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. మాకు ఒక స్నూపీని అంటే పెంచుకుంటున్నాం, 3 years అవుతుంది. ఆమె ఓన్లీ మాత్రమే తింటుంది, అన్నంలో ఎగ్గు కలిపి పెడితే తింటుంది. దాని వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనేసి. మీ వాయిస్ సరిగ్గా లేదమ్మా. అన్నంలో ఎగ్గు కలిపి మాత్రం పెడితే తింటుందంట, లేదంటే తినట్లేదు అని చెప్తుంది. అదేనమ్మా మీ క్వశ్చన్? అంతే సార్. అంతే కదమ్మా. ఇప్పుడు కుక్కలు పిల్లన్నీ మాంసాహారం తినే జాతులు. సో మనం ఏదో పెరుగన్నం పెడతాము, కాయగూర పెడతాము అంటే ఇక ఆకలేస్తే ఏదైనా తింటాయి, కానీ వాటి సిస్టమ్ ఉన్నదే మాంసాహారం తిని అరిగి వాటి దాంతో బలం రావాలి. సో గుడ్డు, చికెన్ కానీ ఇటువంటి మటన్ కానీ ఇటు పదార్థాలన్నీ పెట్టచ్చు, పచ్చివి కాదు, అన్ని బాయిల్డ్ ఫుడ్సే పెట్టాలి డాగ్స్కి. సో అది మీరు చెప్పింది ఏమి తప్పు కాదు, ఎగ్ కలిపి పెట్టచ్చు, మటన్ చికెన్ కూడా కలిపి పెట్టచ్చు. సో థ్యాంక్ యూ సార్. డౌట్ ఉంది ఇంకొకటి, ఆమె హెయిర్ కొంచెం ఊడిపోతుంది. నెక్స్ట్ పాయింట్ అదే. సో ఇప్పుడు హెయిర్ ఊడిపోవడానికి ముఖ్య కారణం ఏంటంటే దాని ఆహార పదార్థాల్లో పోషణాలు, అంటే ఇప్పుడు విటమిన్స్, మినరల్స్ అని వింటాం కదా, అటువంటివి సరైన మోతాదులో కుక్కలకి అందకపోయినా ఈ స్కిన్ ప్రాబ్లము, హెయిర్ ప్రాబ్లమ్స్ వచ్చే ఆస్కారం ఉంటుందండి. సో ఇప్పుడు మీరు చెప్పారు ఉదాహరణకి గుడ్డు అన్నం పెడుతున్నా అన్నారు. అది గుడ్డు అన్నం అదే తింటా ఉంటే మిగతా పోషకాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు.
కదా. ఇప్పుడు గుడ్డులో కొన్ని ఉంటాయి, అన్నంలో కొన్ని ఉంటాయి, మిగతా ఐటమ్స్ ఏమి పెట్టడం లేదు మనం. సో ఈ విటమిన్స్ మినరల్స్ అనే లోపాలు వచ్చి దానివల్ల ఈ హెయిర్ ఫాల్ ఇవన్నీ వస్తుంటాయండి. సో మీరు ఒక్కసారి మీ లోకల్ డాక్టర్ గారిని కలిసి, వెటనరీ డాక్టర్ గారిని, వీటికి ఇప్పుడు మీరు ఆ గుడ్డు అన్నంలో కలపడానికి పౌడర్స్ అని లేదా విటమిన్ ట్యాబ్లెట్స్ అని చాక్లెట్స్ లాగా చిన్న చిన్న బిళ్ళలు లాంటివి కూడా వచ్చినాయి ఇప్పుడు. సో ఏదైతే లోపాలు ఉన్నాయో మీ పోషణలో ఆ లోపాలు సరిదిద్దడానికి ఇప్పుడు కొన్ని సప్లిమెంట్స్ వచ్చినాయి. సో మీరు డెఫినెట్గా మీ లోకల్ డాక్టర్ గారిని కలిస్తే మీకు ఈ విషయంలో ఆయన తప్పకుండా సహాయం చేస్తారు. ఓకే సార్. అయితే ఈ మధ్య ఏమనుకుంటున్నామంటే సీజన్ చేంజ్ అవుతుందేమో అనుకుంటున్నాం. సో ఆమెకి విటమిన్ లోపం వల్లనే అలా అవుతుంది అంటున్నారు. సీజనల్ ఫాల్ ఎలాగో ఉంటుందమ్మా. సీజనల్ ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సీజన్ నడుస్తుంది. సో సీజనల్ ఫాల్ అనేది అప్పుడప్పుడు వస్తుంది, కానీ మీకు ఎప్పుడు ఉంది ప్రాబ్లం అంటే మాత్రం నాకు తెలిసి అది ఈ విటమిన్ మినరల్ లోపాలు వల్లే ఉండాలి. సో ఒకసారి డాక్టర్ గారు చూస్తే అవునవును కరెక్ట్. అదే చెప్తాను. ఇప్పుడు షెడ్డింగ్ హెయిర్ ఫాల్ సీజన్ ఇది. సో మన చెట్లకి ఆకులు రాలిపోయే సీజన్ ఎలా ఉంటుందో ఈ కుక్కల్లో కూడా హెయిర్ రాలే సీజన్ ఉంటుందమ్మా. అది సంవత్సరానికి 1-2 సార్లు కూడా వస్తాయి కొన్ని జాతుల్లో. సో అది దానివల్ల ప్రాబ్లం లేదు, అది మళ్ళీ కొత్త హెయిర్ వస్తుంది. బట్ ఎప్పుడు ఉంటుందంటే మాత్రం ఈ విటమిన్ డెఫిషియన్సీ ఉందేమో అని ఒకసారి మీ డాక్టర్ గారికి మీరు సంప్రదించండి. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు ఏమైనా ఉన్నా కూడా హెయిర్ ఫాల్ ఉండొచ్చు. సో ఒకసారి ఆయన చూడగలిగితే కొంచెం దాన్ని బట్టి మీకు సలహాలు ఇస్తారు. ఓకే సార్. అంటే వింటర్ చేసేటప్పుడు సమ్మర్ చేయలేటప్పుడు మాత్రమే వస్తుంది అవుతే పర్లేదు, అవుతే సీజనల్ ఫాల్ అంటాము, అక్కడ దాకా అయితే పర్వాలేదు. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఇందాక మీరు అంటే కుక్కలకి ఏ రోగాలు వస్తాయనంటే అన్ని మనుషులకు వచ్చేటివే చెప్తున్నారు సార్, అందులో ఒబేసిటీ గురించి కూడా చెప్తున్నారు. కంటిన్యూ చేయండి సార్. సో అదే చెప్పాను, మనకి మనుషుల్లో వచ్చే రోగాలు ఆల్మోస్ట్ అన్నీ మేము కుక్కల్లో చూస్తున్నాం. ఇప్పుడు 2 క్వశ్చన్స్ అంటే ఇప్పుడే వస్తున్నాయా ఇటువంటి రోగాలు, ముందు లేవా అంటే అది చాలా కష్టం ఆన్సర్ చేయడం. నేను అనుకోవడం ఏంటంటే రోగాలు కొన్ని కొత్తగా కనిపిస్తున్నా ముందు కాలంలో మనకి రోగ నిర్ధారణ వసతులు లేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్, ఇప్పుడు మేము హాస్పిటల్లో మాకు అన్నీ ఉన్నాయి. మేము స్కానింగ్ చేస్తాం, కుక్కలకి రక్త పరీక్షలు చేస్తాం, ఎక్స్రేలు తీస్తాం, సిటీ స్కాన్ చేస్తాం, ఆపరేషన్లు చేస్తాం. ఇవన్నీ అప్పుడు లేవు కదా. సో ఇదివరకు లేనప్పుడు మనం నిర్ధారణ చేసుకునే లేవు. ఇప్పుడు దానికి క్యాన్సర్ ఉందా, దానికి ఫలానా జబ్బు ఉందా, హార్మోన్ ప్రాబ్లం ఉందా అని తెలుసుకునే వసతులు లేక కూడా మనం ఇదివరకు కాలంలో లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చాయని అనుకుంటున్నాము. బట్ క్యాన్సర్ కూడా బాగా అయిపోయిందండి. బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా కామన్గా వస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవి బ్రీడింగ్ చేయని డాగ్స్, ఫీమేల్ డాగ్స్లో పిల్లలు పెట్టని వాటికి ఇది చాలా ముఖ్య ఉద్దేశం. అందుకని మేము సలహా ఏమిస్తామంటే ఆడకుక్కలు కానీ మొక్కుక్క కానీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, మీరు పిల్లలు పుట్టించే ఉద్దేశం లేదు, బ్రీడింగ్ చేసే ఉద్దేశం లేనప్పుడు ఆరోగ్యం దృక్పథంతో ఆపరేషన్ చేయించుకోవడం మాత్రం తప్పకుండా చేయించండి. మీ డాక్టర్ గారిని అడగండి, సలహా ఇస్తారు. రైట్ సార్. చాలా మంచి విషయాలు చెప్పారండి. అంటే పెంపుడు కుక్కల్ని ఎలా పెంచుకోవాలి, ఎటువంటి ఫుడ్ ఇవ్వాలి, రోగ నిరోధక శక్తి గురించి కూడా చెప్పారు. స్టూడియోకి విచ్చేసినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం. థ్యాంక్ యూ. ఈ అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ప్రవీణ్ కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, క్షేత్రీయ పశు వైద్యశాల, తాండూరు, వికారాబాద్ జిల్లా. ఫోన్ నెంబర్ 9848046171. ఫోన్ నెంబర్ మరొకసారి 9848046171. తదుపరి కార్యక్రమం అంశం గురించి తెలుసుకుందాం. 13/3/2025 గురువారం సాయంత్రం 6 గంటలకి ప్రసారం కానున్న రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమంలోని అంశం ప్రస్తుతం ఉన్న వివిధ పంటలలో తెగుళ్ళు, సమగ్ర సస్యరక్షణ. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఏ విజయ్ భాస్కర్ రెడ్డి, సీనియర్ శాస్త్రవేత్త, ప్లాంట్ పెథాలజీ, వ్యవసాయ పరిశోధనా స్థానం, కరీంనగర్. ఇది ఇవాల్టి రైతు నేస్తం కార్యక్రమం.
రేపటి కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.